నమస్కారం అండి. ఈరోజు శనివారం. ఆ శనిదేవుని గురించే మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి. వెళ్ళిపోదామా వీడియోలోకి? నమస్కారం. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, దివ్యంగా ఉండాలని జ్యోతిష్ శాస్త్రానికి పరిగెత్తుకొని వెళ్ళి చక్రాలు వేయించటం, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించటానికి కావలసిన టైము, నక్షత్రం, రాసులు ఇవన్నీ కూడా రాసి పెట్టుకుంటారండి. అయితే ఒక రాజుగారు తనకు కలగపోయే సంతానం రాజవుతాడా, ఏమవుతాడు, రాజవుతాడా ఏమవుతాడో కనుక్కుందామని కరెక్ట్ టైం నోట్ చేసుకుందామని మంత్రసానికి చెప్తాడు. ఆమెకు ఒక నిమ్మకాయ ఇచ్చి, ఇది పట్టుకొని ఉండు, డెలివరీ జరగంగానే, ప్రసవం జరగంగానే ఈ నిమ్మకాయ నా మీదకి విసిరివేయి, నేను బయటే నుంచొని ఉంటాను అని చెప్తాడు. అలాగే రాజుగారు కదండి చెప్పింది. అలాగే అని ఆమె ఏం చేస్తుంది, నిమ్మకాయ పట్టుకొని ఉంటుందండి. డెలివరీ రాణిగారికి డెలివరీ జరిగింది. చక్కని కుమారుడు జన్మించాడు. పిల్లవాడు పుట్టంగానే కరెక్ట్ టైంకి నిమ్మకాయ విసిరి వేస్తుందండి. అది పొరపాటున వెళ్ళి అక్కడ ఉన్న గడపకి తగిలి, పక్కకెళ్ళి గోడకి తగిలి అప్పుడు వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చింది. ఆ కాస్త సెకండ్స్లోనే జాతకాలన్నీ తారుమారైనాయి. సెకండ్స్లోనే నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని బట్టి, గ్రహస్థితుల్ని బట్టే మనం జాతకాన్ని నమ్ముకుంటాం. ఆ విధంగా రావణాసురుడు, లంకాధీశుడు రావణాసురుడు తన భార్య డెలివరీ సమయంలో, మేఘనాథుణ్ణి కనే సమయం, ప్రసవ సమయంలో నవగ్రహాలన్నిటికీ కూడా వార్నింగ్ ఇస్తాడు. అన్ని గ్రహాలు కూడా 11వ స్థానంలోనే ఉండాలి. 11వ స్థానంలో ఉంటే దివ్యంగా ఉంటుంది పిల్లవాడి యొక్క జాతకం. అది రావణాసురుని యొక్క ఆలోచన. ఉండమని గదమాయించల్లా నిలబెడతాడండి. కానీ అన్నీ అలాగే లైన్లోనే 11వ స్థానంలోనే నిలబడి ఉంటాయి. పిల్లవాడు జన్మించే సమయంలో, ప్రసవం జరిగే సమయంలో కొంచెము పాదము శని 12వ స్థానంలోకి తెచ్చాడండి. అంతే, మేఘనాథుని యొక్క ఆయుష్ తగ్గిపోయింది 12వ స్థానంలో శని ఉండటం వలన. తీవ్రంగా రావణాసురుడికి ఆ విషయం తెలిసింది. శనిదేవుణ్ణి తీసుకొని వచ్చి బంధించి లంకలో తన కారాగృహంలో ఉంచేశాడండి. హింసిస్తూ అక్కడ ఉంచేశాడు. ఆ ఉంచటం కూడా శని యొక్క చూపు పడకూడదని తలకిందులుగా వేలాడదీసి హింసించాడండి శనిదేవుణ్ణి రావణాసురుడు. ఆయన 12వ గడిలోకి పాదం పెట్టాడు అన్న కోపంతో, అంటే తన కుమారుడి యొక్క ఆయుష్ను తగ్గించే విధంగా అతని సంచారం జరిగింది అన్న కోపంతో చేశాడండి. పాపం శనిదేవుడు భరించాడు. అలాగే కారాగృహంలో పెట్టారు. చీకటి కారాగృహంలో పెట్టినప్పుడు సీతాన్వేషణ కోసమై హనుమంతుడు, సీత యొక్క అన్వేషణ కోసమై హనుమంతుడు లంకలోకి ప్రవేశించటం, లంకలో ఆ అశోక వృక్షం పైనే ఉండటం, ఆ కిందే సీతాదేవి ఉండటం, తర్వాత చూసిన తర్వాత ఆ తర్వాత లంకా దహనం చేయటం, ఇవన్నీ మనకి రామాయణంలో తెలిసిన విషయాలు. అయితే అశోక వనంకి వచ్చే ముందర లంక మొత్తము తిరిగి వచ్చాడండి. రావణాసురుడి యొక్క శయ్యా గృహం దగ్గర నుంచి ప్రతి గృహంలోకి వెళ్ళి
సీతమ్మ వారు ఉన్నారేమో అని గమనిస్తున్న సమయంలో అనుకోకుండా ఈ శనిని కారాగృహంలో పెట్టేశాడు కదండి రావణాసురుడు. ఆ గృహంలో కూడా వచ్చాడనమాట. శనిదేవుణ్ణి ఆ విధమైన పరిస్థితుల్లో చూసి చాలా బాధపడి తన దగ్గర ఉన్న ఆ యొక్క గదతో ఆ యొక్క సంఖ్యలన్నీ కూడా కొట్టి శనిదేవుణ్ణి విముక్తిని చేశాడండి. శనిదేవుడు చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి ఎవరైతే శనివారం రోజు హనుమంతుణ్ణి ప్రార్థిస్తారో వారికి నేను ఎటువంటి ఆపదలు, ఎటువంటి పీడలు, ఎటువంటి కష్టాలు కలగజెయ్యను, నిన్ను ప్రార్థించిన వారి జోలికి నేను రాను అని అతనికి చెప్పి అక్కడి నుంచి సంతోషంగా శనిదేవుడు వెళ్ళిపోయాడండి. కాబట్టి శనివారం రోజు హనుమంతుని ప్రార్థన చేసినా కూడా శని ఆ యొక్క శని ప్రభావము మన మీద ఉండదు అని శనిదేవుడే చెప్పిన విషయం అండి ఇది. ఈ విధముగా గ్రహాల అనుకూలంగా ఉంటేనే మన జీవితం బాగుంటుంది. ఒకవేళ గ్రహస్థితి బాగోకపోయినా శనిదేవుడు ప్రవేశించిన అటువంటి వారికి కూడా శనివారం రోజు ఆ యొక్క హనుమంతుని ప్రార్థన చేసినా కూడా శని తన యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని వారికి సుఖాన్ని అందిస్తాడు అని ఈ సంఘటన ద్వారా వ్యక్తమవుతోంది కదా. అందరూ ఆ విధంగానే ఆ యొక్క హనుమంతునికి నమస్కారం చేసుకుంటారని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.